హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. నేను ఇంకా జాకెట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక జాకెట్ అయితే కొలతలు పెట్టి మరీ కట్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇంకా జాకెట్లు ఉన్నాయి కదా, కొరవ జాకెట్లు, అలా జాకెట్ మీద వేసుకొని అయితే నేను కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట. తర్వాత కుడతాను. అసలు నేను మిషన్ నేర్చుకోవడానికి గల కారణం, నాకు ఎవరు సపోర్ట్ చేశారు, నాకు ఎవరు హెల్ప్ చేశారు, అదంతా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేనైతే మిషన్ నేర్చుకోవడం నా చిన్నప్పటి నుంచి ఒక కళ అనమాట. కానీ దానికోసం నేను ఎంతో కష్టపడ్డాను. కానీ నేను చెప్పాను కదా, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. తన దగ్గర నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఉండేదాన్ని. నాకు వదినకు వచ్చిన కాడికి నాకైతే చెప్తూ ఉండేదన్నమాట. అలాగా చిన్నగా నేర్చుకున్నాను అనమాట. మామూలుగానే నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న పని అయితే అందరికీ నచ్చేది కాదనమాట. అందరికీ నచ్చేలా నా పెళ్ళి అయిన తర్వాత మాత్రమే నేర్చుకోగలిగాను. నేను నేర్చుకునేటప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా మా అత్తగారైతే నాకు చాలా సపోర్ట్ అనమాట. నేర్చుకునేటప్పుడైతే నేను చాలా కష్టపడ్డాను. ఎంతలా అంటే నేను రాత్రి 11 గంటల దాకా కట్ చేసేదాన్ని అనమాట. పేపర్లన్నీ కట్ చేసి అక్కడ పెడితే ఇంకా నా ఉదయాన్నే మా గురువు గారు వస్తారు. చూస్తే అస్సలేమీ బాగలేవమ్మా, బాగా కట్ చేయమ్మా అని చెప్పేవాళ్ళు. అయ్యో ఏంటి పెంచులయ్యా, ఎందుకు ఇలాగా, నాకు అసలు రాదేమో అని బాధ కూడా పడ్డాను. ఏం పర్వాలేదమ్మా, ప్రయత్నిస్తూనే ఉండండి, వస్తుంది అని చెప్పేవాళ్ళు. ఇంకా అలా ప్రయత్నిస్తూ ఉండంగా కటింగ్ అయితే వచ్చేసిందనమాట. ఫస్ట్ టైం నేనైతే ఎవరికి కుట్టానో తెలుసా జాకెట్? మా పెద్ద అక్కకైతే కుట్టాను. మా చిన్న అక్కకైతే నేను జాకెట్ కుట్టాను. తర్వాత మా అత్తకి ఇంట్లో జాకెట్లు మాత్రం అలా కుట్టగలిగేదాన్ని అనమాట. బయట వాళ్ళు ఎవరు ఏం తీసుకోకుండా ఇంట్లోటి మాత్రమే కుట్టేవాళ్ళం. మా తోడి కోడలు తను కూడా మేమిద్దరం బాగా నేర్చుకోగలిగాము. ఇద్దరం కూడా కుట్టుకుంటూ ఉండేవాళ్ళము మిషన్ అయితే బాగానే నేర్చుకున్నాం కదా, జాకెట్లు అవి కుట్టడం. ఇంకా బయట వాళ్ళకి కూడా అడగడానికి ప్రయత్నించాం మేము. అసలు మేము కుడుతున్నామని ఎవరికైనా తెలిస్తేనే కదా ఇవ్వడానికి ముందుకు వస్తారు అని చెప్పి మా ఇంటి పక్కన వాళ్ళకి, మా ఇంటికి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి చెప్పేవాళ్ళం అనమాట. తెచ్చి ఇవ్వండి, కుట్టిస్తామని. అప్పట్లో ఒక్క జాకెట్, మామూలు జాకెట్ కుడితే 25 రూపాయలు అనమాట. మాకు 20 రూపాయలు ఇవ్వండి చాలు అనేవాళ్ళం మేమైతే. ఇంకా అలాగే వాళ్ళు ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు అలా తగ్గిస్తేనే కదా ఎవరైనా వచ్చి కుట్టించుకోవడానికి ముందుకు వస్తారు. మనం తగ్గించాలి అనుకొని మేమైతే తగ్గించేవాళ్ళము. తగ్గించేసిన తర్వాత ఇంకా లైనింగ్ జాకెట్ కుడితే 50 రూపాయలు. అయితే మేము 5-10 అలా తగ్గించే ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతానికి వాళ్ళకి నచ్చేలాగా మేము కుట్టగలిగే వాళ్ళము. అలా కుట్టుకోవడము, అలా చేసుకోవడం చాలా బాగుండిందనమాట. మా అత్తగారింట్లో లైఫ్ అయితే చాలా బాగుంది. చాలా స్వీట్ మెమరీస్ కూడా ఉన్నాయి నాకైతేను. కానీ అప్పుడే కానీ నేను ఛానల్ స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి నాకు కూడా లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళేమో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అప్పట్లో నా కాడ ఫోన్ కూడా లేదు. ఫోన్ కానీ ఉండుంటే ఎంత బాగుండేదో, చాలా బాగుండేది. వరి నాట్లప్పుడైతే 100 మంది 150 మందికి అలా మా అక్క వాళ్ళైతే వంటలు చేయడము, సంగటి, పచ్చడి, అన్నీ చాలా కూరగాయలు, చాలా దబర్ల అన్నాలు వండడం, భలే అసలు అద్భుతంగా ఉండేదన్నమాట. అప్పట్లో నాకు ఫోను అన్నీ తెలియదులేండి. కానీ వాళ్ళతో మెమరీస్ కూడా నాకేం లేవు. అంటే మెమరీస్ అంటే మనసులో ఉన్నాయి, ఫొటోసు, వీడియోసు అలా లేవు. అలా కావాలని నేనైతే అనిపిస్తుంది నాకు. నా ఆశ తీరాలి దేవుడా అని నేనైతే దండం పెట్టుకుంటూ ఉంటాను. నా ఫ్యామిలీ మెంబర్స్తో నాకు ఒక పార్టీ అనమాట. నేను సక్సెస్ అయినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంతో ఒక మంచిగా ఏదైనా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలని నాకైతే ఆశగా ఉంది. ఫస్ట్లో అయితే ఇంకా అమ్మ నాన్న వాళ్ళతో, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒక 1K వచ్చినప్పుడు 2K వచ్చినప్పుడు మా పిల్లలతో కలిసి కేక్ అయితే కోసుకున్నాము. ఇలా కాకుండా ఇంకా కొంతమందిని సంపాదించిన తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్తో నాకైతే మెమరీస్ కావాలి. నేను ఆ దేవుణ్ణి అయితే అదే కోరుకుంటున్నాను. నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నేను ఈ విధంగా చేయగలుగుతున్నానంటే నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యంతో, నాకు ఆరోగ్యం బాగాలేదన్న ఆలోచన అస్సలు నాకు రానివ్వకుండా
నన్ను మీ ముందుకు తీసుకొని వచ్చిన వాళ్ళకి, ముఖ్యంగా మా అమ్మకి ధన్యవాదాలు. ఎందుకంటే మా అమ్మ నన్ను ఇలా చూసుకోబట్టే నేను మీ ముందుకు వస్తున్నాను. ఇంకా వీడియో కూడా అప్పుడప్పుడు ఇలా ఇంత క్లారిటీగా వీడియో కావాలంటే అమ్మే కెమెరామ్యాన్. ఒక్కొక్కసారి అయితే మీరే చెప్పండి, నాలాంటి కోరికలు ఎవరికైనా ఉంటాయా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి.